అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. అన్న ఈ మధ్యలో మన సిటీ వైజ్ భాగ్యనగర్ మొత్తం లవ్ జిహాద్ నడుస్తుంది కదా అన్న. అయితే మన హిందూ అమ్మాయిలని ఇట్లా ట్రాప్ చేస్తారు కదా అయితే ఒక 2 నిమిషాలు మాట్లాడతారా? అయితే లవ్ జిహాద్ అనేది ఈ రోజు కొత్తగా అయినది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారు, చేసుకుంటూ వస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఎట్లయితే వాళ్ళ లక్ష్యం మీద కొట్లాడుతున్నారో, వాళ్ళు ఎట్లయితే హిందూ అమ్మాయిని ఏ కులమైనా పర్లేదు, ఏ భాష, ఏ భూష, ఏ రాష్ట్రం ఎక్కడైనా పర్లేదు, వాళ్ళ టార్గెట్ హిందూ అమ్మాయి. వాడు వాళ్ళ టార్గెట్ మీద గట్టిగా పనిచేస్తారు. కానీ మన వాళ్ళు మన టార్గెట్ మీద లేరు. మనం మన హిందూ అమ్మాయిలను కాపాడడానికి ఎంతమంది బయటికి వస్తున్నాం. అయితే ఇది ఆగాలన్నా, ఏదైనా కావాలన్నా హిందూ యువత బయటికి రావాలా. ఎక్కడైనా ఒక హిందూ అమ్మాయి మోసపోతుందంటే వందలాదిగా వేలాదిగా హిందూ యూత్ రోడ్ల మీదకి వచ్చేసి ప్రతి ఒక్క హిందూ అమ్మాయిని కాపాడాలా. ఈరోజు ఎవరింట్లో చెల్లెనా చెల్లెనే, ఎవరింట్లో ఒక అన్యాయం జరిగినట్టే. సో హిందుత్వం పేరు మీద ఎవరింట్లో అన్యాయం జరిగినా కూడా హిందూ సమాజం మొత్తం నిలబడితేనే సొల్యూషన్ వస్తుంది. మొన్న పంజాగుట్టలో కూడా జరిగింది కదా. అవును, పంజాగుట్టలో జరిగింది. పంజాగుట్ట జస్ట్ ఒక కేసు బయటకు వచ్చింది. అట్లా కొన్ని చాలా కేసులలోనే. దానికంటే ముందు చూస్తే లంగా రోజులో మనం పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లవ్ జిహాద్ చేయడం చేసిరు. పాకిస్తాన్ వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరిగింది. చాలా దగ్గర ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, అన్నిటి దగ్గర జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఒకటే, హిందూ అమ్మాయిలు మేలుకోవాలా, హిందూ యువత మేలుకోవాలా. హిందూ యువత ధర్మం పట్ల, దేశం పట్ల ఏది ఒక సంఘటన జరిగినా కూడా అందరు బయటికి కొట్లాడి రావాలా. అది లీగల్ అయినా కానీ ఎట్లా అవసరం అంటే అట్లా. ఇంకా అన్న యూత్కి ఏం ఇన్స్పిరేషన్ ఇద్దాం అనుకుంటారు అన్న మీరు? ఒకటి, ఇప్పుడు యూత్ ప్రతి దాంట్లో ముంగట రావాలా. యూత్ అనేది చాలా ఒక హిందుత్వానికి మెయిన్ పిల్లర్ యూత్. ఈరోజు ఏదో హిందుత్వ ఆర్గనైజేషన్, బజరంగ్ దళ్ కానివ్వండి, హిందువాహిని కానివ్వండి, ఈబీవీపీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఇది ఏదో ఒక ఆర్గనైజేషన్, హిందుత్వ ఆర్గనైజేషన్లో అంటే నేషనలిస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే వాళ్ళకు ఎట్లా పనిచేయాలన్న ఒక విధానం తెలుస్తుంది. దాంతో వాళ్ళు పనిచేస్తారు. హిందూ యూత్ అనేది మన లోకల్లో ఏ లవ్ జిహాద్ జరిగినా, ఏ గుడి మీద దాడి జరిగినా, ఏ ఒక్క గోవుని ఎవరైనా అక్రమంగా కటింగ్ తీసుకెళ్ళినా ప్రతి దాని మీద అगर స్పందిస్తేనే మనం హిందుత్వంని నిలబెట్టగలుగుతాం. ఈ రోజులో మన తండ్రి, మన తాత మనకి ఇచ్చిన చాలా పెద్ద ఆస్తి ఒక హిందుత్వమే మన పెద్ద ఆస్తి. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒక 100 గజాలు ఉండొచ్చు, ఒకళ్ళ ఇంట్లో 1000 గజాలు ఉండొచ్చు, ఒకళ్ళకి ఎకరాలు ఉండొచ్చు. అవునన్నా. కానీ మన పూర్వీకులు ఇచ్చిన చాలా పెద్ద ఆస్తి హిందుత్వం, హిందూ ధర్మం. అది మనం కాపాడుకుంటే మన ఆస్తులన్నీ కాపాడినట్టే. అది మనకు మెయిన్ ఆస్తి అనుకోవాలా. అందరు పనిచేయాలా దీని మీద. ఓకే అన్న, ధన్యవాదాలు అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్.